నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో ఎవరికి వారికి వర్తించే మాటలు ఇవి. పౌలు గారు వారి జీవితంలో పొందిన అనుభవాన్ని గురించి బోధిస్తున్నారు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మంచి పని. అయినను అనే మాట అక్కడ వాడాడు. ఏమైంది, ఏమి జరిగింది, ఏమి జరిగితే దేవుడు బలపరిచాడు అనే సందర్భాన్ని ఒక ప్రశ్నాపూర్వకంగా అక్కడ మనం వేసుకున్నప్పుడు, ఏమి జరిగితే బలపరుస్తానంటున్నాడు, ఏ కార్యము సంభవిస్తే బలపరుస్తానంటున్నాడు. 11వ వాక్యాన్ని ఆరంభిస్తారు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో చదవండి. పురుషుల్లో కూడా చదువుతారు. చదవబడిన వాక్య భాగంలో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలుగుతాను అని చెప్పి ఆరంభించి, అయినను నా శ్రమలో అని ఆరంభించాడు. ఏమైంది అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఇదిగో ఈ 11-12 వాక్యాల్లో రాయబడుతున్న మాటలు, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, కడుపు నిండా ఉన్నప్పుడు, ఆకలి కొనినప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, అన్ని సందర్భాలలో కూడా నేను కలత చెందక, కలవరము చెందక, దేవుని సన్నిధిలో నేను బలవంతుడుగానే ఉంటాను. ఏ స్థితిగతులు ఏర్పరచబడినా అన్నీ ఉన్నప్పుడే కాదు, కడుపు నిండా తినడానికి ఉన్నప్పుడే కాదు, ఏ సందర్భములోనైనా కానీ నేను ఎరుగుదును అంటారు. ఎందుకంటే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు గనుక. ప్రభు బలపరచకపోతే, ప్రభు ధైర్యపరచకపోతే, ప్రభు తృప్తిపరచకపోతే, ప్రభు సంతోషాన్ని ఇవ్వకపోతే మనం ప్రభు యొక్క నడవడికలో, ప్రభు యొక్క మార్గంలో మనం కొనియాడబడలేము. అందుకే అంటారు, అన్ని స్థితుల యందు నేను ఉండ ఎరుగుదును, నేర్చుకుంటాను అంటారు. తిమోతికి పౌలు గారు రాసేటప్పుడు తిమోతితో చెప్తున్నటువంటి మాటలు కూడావే.
ప్రభువు నా ప్రక్క నుండి నన్ను బలపరుస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. ఎక్కడ చదివారు? పదిహేడవ వాక్యమేగా నేను చెప్పింది. నేను చెప్పింది 17గా, 4:17 కదా. 14 అనుకున్నారా? 15 అనుకున్నారా? అది సబ్జెక్ట్ చెప్తున్నాను కదా. పురుషులు చక్కగా చెప్తున్నారు. దేవుడు నా ప్రక్క నిలిచాడు గనుక, ప్రక్కన అనే దగ్గర ఒకటని అంకేశాడు. దేవుడు నా పక్షముగా ఉన్నాడు గనుక సింహముల నోట నుండి పడకుండా వాటి బలము నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని బలపరచటం ప్రారంభిస్తే, దేవుడు ఒక వ్యక్తికి ప్రక్కన నిలిస్తే, దేవుడిచ్చు బలం, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఎవరు విరోధిగా ఉండగలుగుతారు? అందుకని ఆయన అంటారు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు గనుక సింహముల నోట నుండి నేను తప్పించబడితే. నా మధ్య ఎవరో చెప్తే విన్నాను, ఇంట్లో ఎలుకల మోత ఎక్కువైపోయిందట. ఎలుకల మోత ఎన్ని మందులు పెడుతున్నా, ఎన్ని బోన్లు పెడుతున్నా పడతానే ఉన్నాయంట, ఇంట్లో తిరుగుతూనే ఉన్నాయట ఎలుకలు. డబ్బాల్లో వేసినవి కూడా డబ్బాల కింద పడేసి డబ్బాలను కొరికేసి లోపలను సరుకంత తినేస్తాం. అంత కరువులో ఉన్న ఎలుకలు అన్నమాట. ఏం చేయాలో అర్థం కాక ఈయనకు ఒక జ్ఞానం వచ్చిందట. ఇంట్లో ఆయనకి బోను పెట్టినా బోన్లో పడుతున్నాయి, డబ్బాలో పెట్టినా సరుకు ఉండనియట్లేదు. మొత్తం మీద కింద పడేసి ఉన్నాయని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి, తినేస్తున్నాయి. మందు పెడుతున్నా కానీ మందు బంద్ చేయట్లేదట. అప్పుడు అనుకున్నాడట, ప్రభా ఎలుకను నేను పట్టుకోలేను, పెట్టి ఇదే ఎలుక ప్రభా, దారం తీసుకొని మూతి కట్టాడట. దీన్ని కట్టాడట దారం. ఇది ఎలుక మూతి అనుకొని దారం కడుతున్నాను తండ్రి, నా ఇంట్లో ఎలుకలు తిరగని, కానీ ఏది ఏ డబ్బాలో సరుకు తినకూడదని చుట్టాడట. చుట్టి ప్రార్థన చేశాడట. అదే ఇంట్లో ఎలుకలు తిరుగుతూనే ఉంటున్నాయంట, కానీ సరుకు మాత్రం తీయట్లేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడి విశ్వాసం అది. దేవుడు బలపరిస్తే, దేవుని యొక్క ఆలోచన అనుగ్రహిస్తే, దేవుడు ఒక తలంపును కలుగు చేస్తే, ఆ ప్రకారం ప్రార్థనాపూర్వకంగా చేయబడినప్పుడు ఆయన ఒక నూతనమైన క్రియ చేయటం ఆరంభిస్తారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము బలపరచబడాలి. అవుట్ సౌండ్లు ఎక్కువైనాయి, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. బలపరచబడటం, బలాభివృద్ధిని పొందగలిగేటట్లు దైవజనుడైనటువంటి ఏలియా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, రథ వేగము కంటే ఇతని కాళ్ళకున్నటువంటి బలం, వేగం పెంచాడట ప్రభు.
రథము వేగము కంటే ఇతని కాళ్ళలో వేగం పెంచి బలపరిచాడట. ఇజ్రాయేలు గుమ్మం దగ్గరికి రథము కంటే ముందుగా పరిగెత్తి లోపలికి వెళ్ళి చేరాడట. అంటే ఎన్ని శక్తుల యొక్క బల ప్రభావాలు ఎన్ని ఉన్నా ఆత్మబలం ఉన్నటువంటి వాడు, ఆత్మబలం కలిగినటువంటి వాడు పరిగెత్తితే అన్నిటికంటే ముందుగా పరిగెత్తి గురి వద్దకు వెళ్ళి చేరుతాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆత్మబలమును ధరించుకున్న వాడై ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలుగుతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, ఈ సందేశానికి పెట్టుకున్న టైటిల్, నా ప్రాణమా నీవు బలము పుంజుకొనుము. ప్రాణముతో, ఎవరి వ్యక్తిత్వ ప్రాణముతో చెప్పుకునేటట్టు, నా ప్రాణమా నీవు బలాన్ని పుంజుకోవాలి. శక్తితో, బలముతో, అధిక శక్తితో. దైవ శక్తి, దేవుని యొక్క బలం మన జీవితంలో ఉంటే మనం ఏ చోటకు వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా ఆ చోట బలముతో శత్రువు క్రియను ఎదిరించటానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట దేవునిని ఎరిగిన వారు బలమును పుంజుకుంటారు, లేక బలమును ధరించుకుంటారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వాక్య భాగాన్ని చదువుతారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32లో కూడా అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి, ఇక్కడ బలము కలిగి అని ఉంది, పాత తర్జుమా బైబిల్లో ఉంది బలమును పుంజుకొని, శక్తితో నింపబడినటువంటి వాడై, బలముతో నింపబడినటువంటి వాడై గొప్ప కార్యాలు చేస్తారు అని రాయబడి. దేవునిని ఎరిగేటటువంటి వాళ్ళు ఏం కలిగి ఉంటారట చెప్పరే? చదవండి, పురుషుల్లో చదవండి. దేవునికి స్తోత్రం. బలవంతులైపోతారట దేవునిని ఎరిగినవాడు. దేవుని ఎరగనటువంటి వ్యక్తి బలహీనుడుగానే ఉంటాడు. దైవశక్తిని ధరించుకున్నవాడైతే గొప్ప కార్యాలు చేయడానికి సాహసిస్తాడట. అందుకనే అంటారు, మీరు బలవంతులు కావాలి, మీరు బలాన్ని ధరించుకున్నటువంటి వారై ఉండాలి. బలవంతులు ఏం చేస్తారు? బలవంతులు ఏ కార్యక్రమాలలో పాల్గొనడానికి వీలవుతుంది అని అంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట, బలవంతుడు దేశాన్ని స్వాధీనపరుచుకుంటాడట. ఆత్మ బలము చేత నింపబడినటువంటి వాడు దేశానైనా, రాష్ట్రానైనా, రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా, గ్రామంలో ఉన్న ప్రజలనైనా స్వతంత్రించుకునేవాడుగా మార్చబడతాడు అంట. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 8వ వాక్యాన్ని ప్రారంభిస్తారు.
చదవండి, చదవండి. దేవుడు చెప్తున్నటువంటి మాట స్త్రీలు చదువుతారు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మీరు స్వాధీనపరుచుకునేటటువంటి దేశం మీరు విడిచిపెట్టి వచ్చారు, ఐగుప్తు దేశం అలాంటిది కాదు. దేవుడే చెప్తున్నాడు, మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కాళ్ళతో మట్టిని తొక్కి ఇటుకలు చేశారు, నీళ్లు మోసుకుంటూ వచ్చారు, వెట్టి చాకిర్లు చేయబడ్డాయి. అయితే ఇప్పుడు ఆ స్థితి కలిగిన దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళట్లేదు. ఒకప్పుడు శ్రమపడినటువంటి ఆ దేశాన్ని విడిచిపెట్టారు, ఇప్పుడు మీకు స్వాస్థ్యమైనటువంటి దేశం, పితరులతో ప్రమాణము చేసిన అంటాడు. దేవుడు మనతో వాగ్దానం చేసినట్లుగానే నేను ప్రమాణం చేయుచున్నానని చెప్పినట్లుగానే ఎల్లకాలం ఇట్లాంటి కష్టాలు ఉన్నావు, ఈ కష్టాలు లేకుండా దేవుడు ఒక స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలిగేటట్లు, ఒక సంపన్న స్థితిలోనికి వెళ్ళి చేర్చబడగలిగేటట్లు. ఎందుకనంటే దేవుడు ఒక వ్యక్తిని బలపరచటం మొదలు పెడితే అతన్ని తీసుకుని వెళ్ళి సంపదలో పడేస్తాడు. సంపదలో పడేస్తాడు అంటే దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని సంపన్న స్థితికి తీసుకుని వెళ్ళటానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను బైబిల్ సెమినార్ చేసేటప్పుడు, మేము చేసేటప్పుడు 98వ సంవత్సరంలో 14 మైల్ అనే చోట సెమినార్ జరిగింది. ఇప్పుడున్న వసతులు ఆ రోజుల్లో లేవు. సెంటర్లో ఒక బోరింగ్ ఉండేది, మందిరం ముందు ఒక బోరింగ్ ఉండేది. ఆ బోరింగ్ దగ్గర కొట్టేవాళ్ళని పెట్టి సెంటర్ నుండి నీళ్లు మోసేవాళ్ళం. 200 మందికి నీళ్లు మోసేవాళ్ళం. 200 మందికి నీళ్లు మోసేవాళ్ళం. 98వ సంవత్సరంలో ఉన్నట్లుగానే ఈ 2019 లేదు. ఇప్పుడు మోసే పని లేదు, ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయి. ఆ స్థితిలోనే పెట్టలేదు దేవుడు. దేవుడు స్థితిగతులను మార్చడం ప్రారంభించాడు. ఎందుకనంటే ఒకానొక దినమందు ఉన్నటువంటి స్థితిని, అందుకే అంటారు ఐగుప్తు దేశములో ఉన్నట్లుగా ఉండదు. నీవు వెళ్ళు దేశం, నీవు అడుగుపెట్టు దేశం అది ఎలా ఉంటుందంటే సంపన్నత కలిగిన దేశంగా ఉంటుంది, సమృద్ధిని అనుభవించగలిగేటట్లుగా ఉంటుంది అంటాడు. అందుకే అంటారు, నీవు బలవంతుడు అయితే ఆ సంపదని నీవు అందుకుంటావు. యోబులో రాయబడిన మాట, నా దేవుని రహస్యం నా ఇంటి పైనే ఉంది అంటాడు. ఆశీర్వాదం ఆకాశంలో లేదు, ఇదిగో ఇంటి మీదే ఉందట. నీవు దానిని అందుకొనగలిగే స్థితికి వెళ్ళాలి. దానిని నీవు అందుకోవాలంటే నీవేమివ్వాలంటే బలవంతుడు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకుంటాం, నక్క సామెత. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళిందంట, ఎగిరిందంట. ఒక్క ద్రాక్ష గెలన్న కోసుకొని తిందామని ఎగిరిందట. అది అందకపోయేసరికి అనుకుందట, చిచి ఈ ద్రాక్ష పండ్లే మంచివి కాదని, అందకపోతే ఇది మంచిదే కాదు,
ఈ పండ్లు పులుపైన పండ్లు, సేదైన పండ్లని వెళ్ళిపోయిందట. అందితేనేమో అబ్బా అనుకోవటం, అందకపోతేనేమో చిచి అనుకోవటం కాదు. అది నీ చేతికి దొరికే అంతవరకు నీవేం చేయాలంటే ఆత్మబలాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బలమును నీవు స్వతంత్రం. అందుకనే పౌలు గారు అంటారు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలుగుతాను. ఆత్మ సంబంధమైనటువంటి బలం ఉంటే ఆ వ్యక్తి దానిని అందుకోనటానికి వీలవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యంలో చివరి లైన్ చదువుతారు. చదవండి. నా ప్రాణమా నీవు బలమును పుంజుకొని సాగి వెళ్ళాలి. ప్రతి ప్రాణముతో చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. మీ ప్రాణంతో, మీ యొక్క శరీరంలో ఉన్నట్టు మీ ప్రాణముతో చెప్పుకోవాలి. నా ప్రాణమా నీవు బలాన్ని ధరించుకొని, బలమును పుంజుకొని నీవు సాగి అడుగులు ముందుకు వెయ్యాలి అని చెప్పుకోవాలి. ఎవరి ప్రాణానికి వారే ఉత్తరవాది గనుక మన ప్రాణానికి మనమే సమాధానం చెప్పుకోవాలట. వేరొకరు వచ్చి చెప్పరు సమాధానం, మనమే సమాధానం చెప్పుకోవాలట. నీవు బలమును పుంజుకొని. ప్రియ దేవుని ప్రజలారా, మనము బలవంతులమైతే మన జీవితంలో మన క్షేమాన్ని పొందటానికి వీలవుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం. ఏం చదివారు? ఎక్కడ చదివారు? ఏ గ్రంథం? దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 1-5, 15వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుండి, మీ కార్యము సఫలమవుతుంది. వేరొక తర్జుమాలో, పాత తర్జుమాలో రాయబడుతున్న మాట, మీరు మాత్రమే బలము పుంజుకోండి, ఎక్కడ నిరుత్సాహపడవద్దు అంటాడు. ఏ స్థితిలో కూడా నిరుత్సాహపడకూడదట. ఎందుకనంటే దేవుడి నెల ప్రారంభంలోనే చెప్పారు, నేను ప్రమాణం చేస్తున్నాను నిన్ను ఆశీర్వదించటానికి. నీవంటే పడని వాళ్ళు ఉంటారు, వెర్రి కోపం గలవారు ఉంటారు, శత్రుత్వంతో ఊరేగేటటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని నీవు ఏ సందర్భంలో కలవరం చెందక, ఎక్కడ బలహీనుడు కాక నువ్వు బలవంతుడుగా మార్చబడాలని ప్రభు చెప్తూ వచ్చారు. నిజమే, ఏ స్థితిలో కూడా నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడు? బలహీనుడు కాదైనా బలవంతుడు. అందుకని ఆయన అంటాడు, నీవు బలమును ధరించుకున్న వ్యక్తివిగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి బలం ఏం చేస్తుందనంటే నిన్ను వాగ్దత్త దేశములు అడుగు పెట్టేటట్లు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2
యథార్థ హృదయము గలవారిని దేవుడు బలపరుస్తాడు. 2, యథార్థ హృదయము గలవారిని దేవుడు బలపరుస్తాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యం. చదవాలి. కొంచెం సౌండ్ పెంచమ్మా. మొన్న ఆదివారం బాగానే చదివావుగా. మొన్న ఆదివారం గట్టిగానే చదివారు కదా. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఇటు అటు గాలించటం మొదలెట్టిందట. దేవుని కనుదృష్టి గాలిస్తుందట. ఎవరు యథార్థ హృదయం కలిగి ఉంటారో, నిండు మనసుతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ కొనియాడబడుతుంటారో, వారి మీద దృష్టిని కేంద్రీకరిస్తాడట ప్రభు. చూస్తూ ఉంటాడట. కనుదృష్టి ఇటు అటు చూస్తుందట, అటు ఇటు చూస్తుందట. ఎవరు యథార్థవంతులు? మనం చెప్పుకోకూడదు నేను యథార్థవంతుడిని. మనం చెప్పుకోకూడదు నేను యథార్థంగా ఉన్నాను, పుదీనాలో యథార్థంగా ఉన్నాను, జీలకర్రలో యథార్థంగా ఉన్నాను, కరివేపాకులో యథార్థంగా ఉన్నాను, కారంలో యథార్థంగా ఉన్నాను, నూనెలో యథార్థంగా ఉన్నాను, పిడికిల బియ్యంలో యథార్థంగా ఉన్నాను. మనం చెప్పుకోకూడదు. దేవుడు ఒక వ్యక్తి హృదయ అంతర్భాగంలో ఉన్నటువంటి యథార్థతను చూచి అంటాడాయన, ఇతనిని నేను బలపరచాలి, ఇతనికి ఆత్మబలాన్ని నేను కలుగు చేయాలి, ఇతనికి సంతోషాన్ని నేను కలుగు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడట. దేవునికి స్తోత్రం. 33వ కీర్తన 13వ చరణాన్ని ఆరంభిస్తారు. యెహోవా ఆకాశము నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములు ఏకరీతిగా నిర్మించువాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును శానబలము చేత రక్షించబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించబడడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశము నుండి దేవుడు తొంగి చూస్తున్నాడట. భూనివాసులందరినీ చూస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు దర్శిస్తూ ఉన్నాడంటే, వీళ్ళు సొంత బలముతో పోరాడుతున్నారా, ఆత్మ బలముతో పోరాడుతున్నారా? సొంత ఆలోచనలతో పోరాడుతున్నారా, ఆత్మ సంబంధమైన యోచన వీళ్ళకుందా? 16 నుండి మనం చదివాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపజాలడు,
ఏ వీరుడైన శూరుడైనా అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రాలు అక్కరకు రావు, అది దాని విశేష బలము చేత మనుషుల్ని తప్పించజాలరు. చూడండి, రాజులైనా తప్పించలేరట, వీరులైన సూర్యులైనా తప్పించలేరట, గుర్రాలు తప్పించలేవట, గాడిదలు కూడా తప్పించలేవట. ఎందుకనంటే తప్పించగలిగిన బలం దేవునిలో మాత్రమే ఉంది అని చెప్తున్నాడు. దేవుని కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నిలబడుతుంది. కొన్నిసార్లు మనం బలవంతులం కదా, మనకు బలగం ఉంది, బలం ఉంది, పోరాడే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది అనుకోవచ్చు. ఇవి ఏది అక్కడికి రావండి. ఆత్మ బలం ఎవరైతే పొంది ఉంటారో, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని ఎవరైతే పొందుతారో, ఆత్మ పొందినవాడు కదల్చబడడు, ఆత్మ పొందినవాడు కలవరపడడు. పరిశుద్ధాత్మ లేనటువంటి వాడు శారీర సంబంధమైన బలాన్ని పుంజుకుంటూ ఉంటాడు, కానీ వల్ల కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, యథార్థవంతులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను, దృష్టి ఉంచి కేంద్రీకరించుచున్నాను, నేను వారిని బలపరచటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం. చదవండమ్మా. దేవుని కన్నులు దృష్టి ఉంచి చూస్తున్నాయట. ఎందుకనంటే మంచోళ్ళనే చూడవట, అందరినీ చూస్తున్నాయట కళ్ళు. చెడ్డవారెవరో మంచివాళ్ళు ఎవరో అందరినీ దృష్టి ఉంచి చూస్తున్నాయట కళ్ళు. ఎందుకంటే వారి వారి క్రియలకు తగినట్లుగా ప్రతిఫలం ఇవ్వటానికి, వారి వారి క్రియలకు తగినట్లుగా ప్రతిఫలాన్ని కలుగు చేయటానికి. దేవుని వాక్యంలో రాయబడుతుంది, మట్టపు గుండును చేత పట్టుకొని ఉన్నాడట తూకం వేయటానికి. ప్రతి వారి యొక్క క్రియలను తూకం వేయటానికి మట్టపు గుండును పట్టుకున్నాడట. మట్టపు గుండు ఎప్పుడు పట్టుకుంటారు? తాపీ మేస్త్రులు చెప్పండి అయ్యా, ఎప్పుడు పట్టుకుంటారు మట్టపు గుండుని? తూకం కరెక్ట్గా చూసి క్రమంగా ఉందా లేదని చెప్పి గుండు అట్లా ఎలా పెట్టి అట్లా చూస్తారు. కరెక్ట్గా నూలు పోగు కూడా తేడా రాకుండా చూస్తారు. మట్టపు గుండును పట్టుకొని చూస్తాడట, వీళ్ళు సరి అయిన స్థితిలో ఉన్నారా లేదనని ఆయన తూకం వేసి చూస్తాడట. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకోండి, నిన్ను ఏం పట్టించుకోడు. కరెక్ట్గా లేకపోతే ఊరికి అటు తడుతాడు. టాపీ మేస్త్రి తడతాడు లేడా? ఏమైనా టాపీ మేస్త్రులు మాట్లాడరంటే, ఏమన్నా బాబ్జీ గారు చెప్పండి, లైన్లో లేకపోతే ఏం చేస్తారు? గోడ లైన్లో లేదు, ఏం చేస్తారు? మట్టపు గుండు పట్టుకొని, దారానికి కూడా రాలేదనుకో ఏం చేస్తారు? నీట్గా కొట్టి లైన్ చేసి మరలా కట్టడం ప్రారంభిస్తారు. ఏ విధము చేతనైనా మన ఆధ్యాత్మిక జీవితాలు సరిచేయబడటానికి కొన్నిసార్లు మట్టపు గుండును వాడతాడు, కొన్నిసార్లు దారం తీసుకుంటాడు, అప్పుడప్పుడు టాపీ కూడా తీసుకుంటాడు. టాపీ ఎందుకు తీసుకుంటాడు తెలుసా? అన్నీ ఫుల్ రాళ్ళు బెటర్, వీళ్ళు ఫుల్ రాళ్ళు బెటరు. గోడ కరెక్ట్గా ఉండాలి, కొన్నిసార్లు చక్కగా ఉండాలి, సగం రాళ్ళు కూడా పెడతారు. అప్పుడు అది షేపు రావటం కొరకు ఏం చేస్తారు? తీసుకొని టాపీ తీసుకొని పెళ్ళు మన ఒకటేసి పెడతారు, 2 ముక్కలు పెడతారు దాంట్లో. యథార్థత దేవుడు ప్రతి వారి హృదయ అంతర్భాగాలలో కలుగు చేయబడే దాని కొరకు మట్టపు గుండును ఉపయోగిస్తాడట. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, హృదయ అంతర్భాగంలో నుండి రకరకాలైన దురాలోచనలు, దుష్టత్వము, అవివేకము, అసభ్యమైన క్రియలు,
ఇవన్నీ లోపట నుండి బయటికి వెలువడుతున్నప్పుడు వాటిని సరిచేయుట కొరకు పరిశుద్ధాత్ముడట యథార్థ హృదయము గల వారి కొరకు కనిపెడుతూ ఉన్నాడట. మీరు చదువుతారు, మార్కు సువార్తమానం 7వ అధ్యాయం 21. మార్కు సువార్త 7:21. ఇవన్నీ మనుషుల హృదయంలో నుండి వస్తాయట. పురుషుల్లో కూడా చదువుతారు. హృదయ అంతర్భాగాలలో ఉన్నటువంటి క్రియలన్నీ బయటకు వెలువడుతూ వస్తున్నాయట. అందుకని ఇర్మియా అంటారు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం. మోసకరమైన హృదయం ఇటు లోకపు క్రియల వైపు పరిగెడుతుంది, ఇటు ఆధ్యాత్మికం కూడా కావాలంటుంది హృదయం. అందుకని ఈ మోసకరమైనటువంటి హృదయాన్ని, ఈ గుండెను, రాతి గుండెను, కఠినమైన గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టి ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మార్చాలని కోరుకుంటున్నాడు. హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాడు, దేవా, నేను యథార్థతతో నీ సన్నిధిలో ఎలా నడిపించబడ్డానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. మరణాపేక్షలో పోరాడుతూ కన్నీరు విడుస్తూ ఏడుస్తున్నాడు. నా కన్నీటిని చూడయ్యా, నా బాధను చూడయ్యా, నా పరిస్థితులను చూడండి, నా హృదయ అంతర్భాగాలను బాధను చూడండి. మనుషులు ఎవరు చూడలేకపోతున్నారు. అందుకని నా హృదయ బాధను చూడగలిగిన వాడు నువ్వు ఒక్కడవేనని ప్రార్థిస్తున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, కన్నీటితో చేసిన ప్రార్థనని దేవుడు గుర్తుపెట్టుకొని వెనువెంటనే జవాబును పంపి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపపు ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన ప్రభు యొక్క సన్నిధిలో చేస్తే నీవు బలవంతుడవై దేవుని ఆధ్యాత్మికమైనటువంటి క్షేమంలో కొనియాడబడగలిగేటట్లు ఆయన నూతనమైన కార్యాలు చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, యథార్థ హృదయము కలవారిని ఆయన బలపరచటం మొదలెడతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బలపరచటం ప్రారంభిస్తాడట. మూడో మాటను కూడా నేను చెప్తాను. 3, దేవునిని ప్రేమించే వారికి ఆయన బలాన్ని కలుగు చేస్తాడట. 1, దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు, బలవంతులు అవుతారని విన్నాం. యథార్థ హృదయం గల వారిని బలపరుస్తాడని విన్నాం. 2, 3, దేవునిని ప్రేమించే వారిని ఆయన బలవంతులుగా చేస్తాడు. మీరు బలవంతులైతే శత్రుశేషం, లోకములో ఉన్న శత్రుశేషం మిమ్మల్ని గురించి పాటలు పాడటం మొదలు పెడతారట. ఆత్మీయులు కాదట పాడేది, శత్రుశేషం పాటలు పాడుతారట. ఒకప్పుడు వీళ్ళకు విరోధంగా ఉన్నటువంటి వారము కదా అని శత్రుశేషం లేచి ఎలుగెత్తి పాడుతారట. ప్రజలారా, దేవుని ప్రజలారా, మీరు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదండి, మీరు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉన్నారు అని ప్రజలు పాటలు పాడుతారట.
మీ ముఖ తేజస్సు ప్రకాశవంతంగా ఉంది. బలముతో ఉదయిస్తున్న సూర్య కాంతికి ఏ ఒక్క వ్యక్తి వెళ్ళి నిలవలేకుండా ఉంటాడో అంతటి బలమైనటువంటి సూర్యకాంతి వల్ల ప్రకాశించేటట్లు ప్రభు చేయటం మొదలెడతాడట. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యం. ఏమైంది? కరెంటు పోయిందా ఎట్ట? చదువు. చదువు. పురుషుల్లో చదువుతారు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేమించేవాళ్ళు చెప్పండి గట్టిగా. యేసయ్యని, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళట బలమును పుంజుకున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జూన్ నెలలో వచ్చాడు సూర్యుడు మనకి మలమల మాడిపోయేటట్లుగా. జూన్ నెలంతా భయంకరమైన ఎండలు కాసి అలాంటి ప్రకాశవంతమైన ప్రకాశం కలుగుతుందట. నిన్ను చూచిన శత్రువులు పాట పాడతారట, అయ్యా అయ్యలారా, అమలారా, మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. మీరు ఎవరు అని అంటే బలముతో ఉదయించే, చెప్పండి అందరు గట్టిగా చెప్పండి, బలముతో ఉదయించే సూర్యుని వలె మీరు ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తే దేశం నిమ్మలంగా ఉంటుందట. లేదనుకోండి, మనం ప్రకాశించకపోతే అన్ని గొడవలే, గందరగోళాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దేవునిని ప్రేమించాలి. ప్రేమించటం అంటే యేసుప్రభు ఫోటో ముందు నిలబడుకుని నేను ప్రేమిస్తున్నాను అంటే కాదు. ప్రేమిస్తున్నానంటే కాదు. కీర్తనల పుస్తకంలో ఉన్న పాటలు, ప్రేమను గురించి ఉన్న పాటలన్నీ పాడితే రాదు. ఇది కీర్తనల పుస్తకంలో ఉన్న పాటలు ఉన్నాయి. యేసయ్య ప్రేమను గురించిన పాటలు పాడినంత మాత్రాన ప్రేమ వచ్చేస్తుందని కాదు. ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకొంటారో, ఎవరైతే దేవుని యొక్క ప్రమాణాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడిపించబడతారో వారు సూర్యుని వలె ప్రకాశిస్తారు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. దేవుని ప్రేమించటం అంటే ఆజ్ఞలు గైకొని నడిపించబడటమే దేవుని ప్రేమించటం అంట. చదవాల పురుషులు. ఎవరు ఆజ్ఞలు? దేవుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. చేసిన ఆజ్ఞలను పాటించాలి, అనుసరించి నడిపించబడాలట. ఆయన ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆరాధించడానికి నేను తప్ప ఇంకెవరు ఉండకూడదని. ఆరాధించడానికి నేను తప్ప వేరొకళ్ళు ఉండకూడదని. మనుషులను ఆరాధించటం, ఏమండి, దైవ సేవకులను ఆరాధించటం, విశ్వాసులను ఆరాధించకూడదు. జనులను ఆరాధించకూడదు. పొగడ్తలు అంటారు వీటిని. పొగడ్తలు మన భాషలో చెప్పుకోండి. పొగడ్తలు అబ్బా అని పొగుడుతూ ఉంటారు. ఇది ఆరాధన అన్నమాట. పూజారి ఉండడు కానీ, గంట ఉండదు కానీ, ఏమంటే పసుపు కుంకుమాలు ఉండవు కానీ, ఏముండవు. పూలదండలు తెచ్చేసే పని కూడా ఉండదు. ఇది ఆరాధన అన్నమాట. మనుష్యుని ఆరాధించితే ప్రతిఫలాన్ని పొందలేము.
అందుకనే అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని ఆరాధన మాత్రమే ఉండాలి. దేవుని ఆరాధన మాత్రమే ఉండాలి. రెండు, పైన ఆకాశం ఉందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపాన్ని కూడా ఆరాధించకూడదట. కాకిని చూసి దండం పెట్టేవాడు ఒకడు, కుక్కను చూసి దండం పెట్టుకునేవాడు ఇంకొకడు, పిల్లిని చూసి దండం పెట్టుకునేవాళ్ళు ఇంకొకళ్ళు, బల్లిని చూసి దండం పెట్టుకునేవాళ్ళు కొంతమంది, పావును చూసి దండం పెట్టుకునేవాళ్ళు కొంతమంది, పందిని చూసి దండం పెట్టుకునేవాళ్ళు కొంతమంది, క్రూర మృగాలను చూసి దండం పెట్టుకునేవాళ్ళు కొంతమంది. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని, ఆకాశంలో ఉన్నటువంటి వాటిని, సృష్టిని చూచి నువ్వు ఆరాధించకూడదు. సృష్టికర్త అయినటువంటి దేవునిని మాత్రమే ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలట? సన్మానిస్తే ఏమొస్తుంది? దీర్ఘాయుషు కలుగుతుందట. తల్లిదండ్రులను గణపరచాలి, తల్లిదండ్రులను గౌరవపరచాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. అప్పుడే నీకు దీర్ఘాయుషు వస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ప్రియ దేవుని ప్రజలారా, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనాలు చేయకూడదు, పొరుగువాని సొత్తు పొరుగువానికి సంబంధించింది, భార్యనైనా గాడిదనైనా గుర్రానైనా ఏమన్నా ఎద్దులనైనా పిల్లిలనైనా దేనిని కూడా పొరుగువారి సొత్తు ఏది కూడా ఆశించకూడదు. ఆశిస్తే లేనిపోని కీడట. దేవుడు సెలవిచ్చిన ప్రతి ఆజ్ఞను ఆశ్రయించి ప్రతిది కూడా గమనములోనికి తెచ్చుకొని ఆ ఆజ్ఞల బాటలో వెళ్ళాలట. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయం 21వ వాక్యం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యం. దేవునిని ప్రేమించువాడు తన సహోదరుణ్ణి ప్రేమించవలెనన్న ఆజ్ఞను మనం ఆయన ద్వారా పొందాము. దేవునిని ప్రేమించేవాడట. చెప్పండి, ఎవరిని ప్రేమించాలట? సహోదరుడైనా సహోదరి అయినా ప్రేమించాలట. దేవుని ఆజ్ఞని పక్షంగా నెరవేర్పు జరగాలంటే శబ్దాలు చేసి నీ గుమ్మం ఎక్కను, నీకు పొరపాటును కూడా నీ గుమ్మం తాకను సవాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుకొని, పాటల పుస్తకాన్ని ఎత్తుకొని, మైకులో పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివినంత మాత్రాన నీవు ప్రేమించకపోతే, నీ సోదరుడిని నీ సహోదరిని ప్రేమించకపోతే నీవు బలవంతుడు కాలేవు. శత్రువు నిన్ను చూసి పాటలు పాడలేరు. నీ తోటి వారిని నీవు ప్రేమించాలి, ఘనపరచాలి, క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమించాలి. ప్రేమిస్తే నీవు ఆజ్ఞను గైకొన్న వ్యక్తివిగా ఉంటా, ఆజ్ఞను గైకొన్న వ్యక్తిగా ఉంటా. నేను ఖమ్మం జిల్లాలో సేవ చేస్తున్నప్పుడు బల్లారాధన కూడా పలుక్కునేవాళ్ళు కదా అక్క చెల్లెలు ఇద్దరు. బల్లారాధన కూడా పనుక్కునేవాళ్ళు కాదు. సమాధానం లేవలో వాళ్ళు పాలు పొందొద్దన్నా కూడా ఇద్దరు పాలు పొందేవాళ్ళు. మళ్ళీ కూర్చునేది మరలా ఇద్దరు ఒకరు పక్క పక్కనే కూర్చుంటారు. మరలా మేము సమాధానంగానే ఉన్నామని నటిస్తారనమాట. పక్క పక్కనే కూర్చొని ఉంటారు. ముసుగులే అడ్డం. ఈ ముఖం ఆమె కనపడకుండా ముసుగు కిందకి లాగేస్తుంది, ఆవిడ కనపడకుండా లాగేస్తుంది. ఒకవేళ చెల్లయ్య తగ్గించుకొని వందనాలు అక్క అనన్నా
వందనాలు వందనాలు, అటు తిరిగి వందనాలు. యేసయ్య శరీరాన్ని యేసయ్య రక్తాన్ని తిని త్రాగుతున్నారు కదా. ఎదురుగున్న నీ సహోదరుడు లేక నీ సహోదరి యొక్క ముఖనే చూడలేకపోతే ప్రాణప్రియుడైన యేసయ్య ముఖ తేజస్సు ఎదుట ఎలా నిలవబడగలుగుతా? నీ కనుల ఎదుట కనబడుతున్న నీ సోదరుడిని నువ్వు ప్రేమించకపోతే నీవు ప్రభు ఎదుట ఎలా నిలవబడతావు? యేసుక్రీస్తు వారు చెప్తారు, సీమోనుతో ప్రభు చెప్తారు, సీమోను, ఈమె తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వాటిని నా పాదాల దగ్గర పెట్టేసింది. చాలా విలువైనటువంటి వాటిని నా పాదాల దగ్గర పెట్టేసింది. నేను నీ ఇంట్లోకి వస్తే కాళ్ళు కడుక్కోవటానికి నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడవటం మొదలెట్టింది. నీవు నా కాళ్ళు తుడుచుకోవటానికి, చేతులు తుడుచుకోవటానికి నీవు రుమాలు కూడా ఇవ్వలేదు, ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. నీవు నా తలకి నూనెను అంటలేదు. ఈమె వచ్చిన దగ్గర నుండి విలువైన అత్తరు నా పాదాల మీద పోసి అభిషేకం చేస్తుంది. నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు ప్రేమ ఆప్యాయతలతో నీవు పలకరించలేదు, నన్ను ముద్దు పెట్టుకోను లేదు. ఈమె నేను వచ్చిన దగ్గర నుండి నా పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. ఆమెతో చెప్తారు, అమ్మా నీ విలువైన జీవితాన్ని సమర్పించావు గనుక నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఇతడు అనుకుంటాడు, ఇతను ప్రవక్త కదా, పాపాలు క్షమించడానికి ఈయనెవరో, అతిక్రమాలు క్షమించడానికి ఈయనెవరో అని తన మనస్తత్వంలో క్రియ అనేది ప్రారంభమైంది. అంటే యేసుక్రీస్తు ఎవరో ఎరగకనే ఇంటికి పిలుచుకున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, నీవు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉండాలంటే నీ విలువైన జీవితం ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. నీ విలువైన జీవితం ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. నీవు ₹1,00,000 ప్రభు పాదాల దగ్గర పెట్టి సమర్పించుకో ప్రభు అని అంటే కాదు, నీ హృదయం పాదాల దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. యేసయ్య పాదాన్ని నీవు పట్టుకోకపోతే, యేసయ్య పాదాల దగ్గర చేరి ప్రార్థించకపోతే, కన్నీరు కార్చకపోతే, ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు ఇచ్చే విలువైనటువంటి దీవెన నీవు స్వతంత్రించుకోలేవు. దేవుని సన్నిధిలో ఎంత సమయం నువ్వు ప్రార్థిస్తున్నా, ఎంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా, ఎంత సమయం దేవునిని స్తుతించి ఆరాధిస్తున్నా, ప్రభు పాదాల దగ్గర ఎంత సమయం నీవు గడపగలుగుతున్నా, దేవుని పాదాల దగ్గర నీవు గడపకపోతే, దేవుని పాదాన్ని నీవు పట్టుకోకపోతే ఆయన నీ పాపాన్ని క్షమించలేడు. నీవు దేవుని దగ్గర క్షమాగుణాన్ని పొందితేనే జనులు నిన్ను చూచి పాటలు పాడుతారట. ఏమని? వీరు బలముతో ఉదయించే సూర్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితానికి ఒక శ్రేష్టమైనటువంటి మేలుని పొందగలిగే వ్యక్తులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చివరి మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట, దేవుని వైపు ఆశాభావముతో ఎవరైతే చూస్తారో, దేవుని వైపు ఆశాభావముతో ఎవరైతే చూస్తారో వారు బలమును పొందుకుంటారు. ఆశాభావంతో చూసేవాళ్ళు దేవుడిచ్చేటటువంటి బలమును పొందుకుంటారట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుతారు. అలసిపోకుండా పరిగెత్తుతారు. సొమ్మసిల్లక నడిచిపోతారు. చదవండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆశతో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు బలమును స్వతంత్రించుకుంటారట. బలమును స్వతంత్రించుకుంటారట. ఎందుకంటే ప్రవచనాత్మకమైనటువంటి మాటలు, యేసుక్రీస్తు వారిని గురించి రాయబడినటువంటి మాటలు ఏమిటనంటే, ఆయన అలసిపోలేదట. ఆయన సొమ్మసిల్లుపాటు కలిగి ఉండలేదట. ఆయన కృంగిపోయి కూర్చోలేదట. ఎందుకనంటే, నేను ప్రజలకి నూతన నిబంధన కాలంలో ఉన్న ప్రజలకు ఒక నిబంధన గనుక నేనే అలసిపోతే నా ప్రజలు కూడా అలసిపోతారు. నేనే సతికిలబడి కూర్చుంటే ప్రజలు సతికిలబడిపోతారు. నేనే సొమ్మసిల్లుపాటు కలిగి ఉంటే ప్రజలు కూడా సొమ్మసిల్లిపోతారు అని ఆయన అలసిపోలేదట. మీరు చూస్తారు, అక్కడ ఒక చోట సిలువ పడిపోతే కురేనీయుడైనటువంటి సీమోను వచ్చి ఆ సిలువను ఎత్తి భుజం మీద 4 అడుగులు వేస్తే వెంటనే మరలా ప్రభు వచ్చి, ఇది నా సిలువ, నేను భరించాలని ఆయన మోయటం మొదలెట్టాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఎవరి భారాన్ని వారు మొయ్యాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు అలుపెరగని పోరాటాన్ని చేశారు. ఆయన శ్రమ పడకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే, ఆయన ప్రజల కొరకు త్యాగం చేసుకోకపోతే, ఇదిగో ఇక్కడ మనం అందరం చర్చి కట్టుకొని చర్చిలో కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళం కాదు. యేసుక్రీస్తు త్యాగం చేశారు కనుకనే మనకి అలుపెరగని పోరాటాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు అక్కడ చదువుతారు 28లో, నీకు తెలియదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. బాలురు అలసిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. అయితే ప్రియ దేవుని ప్రజలారా, బలహీనుడిని బలపరుస్తాడట ప్రభు. సొమ్మసిల్లిపోయి ఉంటే వాడిని తట్టి లేపుతాడట. ఎందుకనంటే ఆయన అలిసిపోలేదు గనుక. బాలురైతే, పిల్లలైతే అలిసిపోతారు.
సొమసిల్లుపాటు కలుగుతారు, యవనస్తులకి తొట్టిల్లుపాటు కలుగుతుంది అంటారు. అయితే దేవుని కొరకు ఆశాభావంతో ఎదురు చూస్తున్నటువంటి వాడు, యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా, ఈ ఆధ్యాత్మిక పందెపురంగంలో పరిగెత్తుతున్న ఎవరైనా కావచ్చు, నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసినటువంటి వాడు నూతనమైన బలమును పొందుతాడు. దేవునికి స్తోత్రం. నూతనమైన బలమును పొందుతాడు. ఇది శరీర సంబంధమైన బలం కాదు, ఆత్మ బలము కలుగుతుంది. ప్రభు కొరకు చూస్తే నీవు బలవంతుడు అవుతావు. మనుషుల కొరకు చూస్తే బలహీనుడు అవుతా. నీవు బలవంతుడు అయితే అలసిపోక పరుగెడతానట, సొమ్మసిల్లు పాటు కలగక పరుగెడతానట. చక్కగా అక్కడ రాస్తారు చివరి వాక్యాల్లో, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారట. ఎవరు వీళ్ళు? ఎవరు? దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి వారు. బలాన్ని పొందినవాడు, బలాన్ని పొందినవాడు అలిసిపోకుండా పరిగెడతానే ఉంటాడట. ఇది అలుపెరగని పోరాటం. ఏ పోరాటం ఇది? అలుపెరగని పోరాటం. పరిగెత్తి 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 కుందేళ్ళలాగా చెట్టు కింద పడుకొని నిద్రపోయేది కాదు ఇది. పరిగెత్తి 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 ఇక మనం పరిగెట్టలేము లేని చెట్టు కింద కూర్చొని నీళ్లు తాగుతూ దమ్మార్చుకుంటూ కూర్చునేది కాదు ఇది. ఆత్మ బలమును పొందుకొని ఎవరైతే పరుగెడతారో వాడికి అలసట కలగదు. బలము, ఆత్మ, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందిన వాడికి అలసట కలగదు. పరిగెత్తుతూనే ఉంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులుగా మేము ట్రాన్స్ఫర్ అయ్యామనుకో, మందిరానికే పరిగెడుతూ ఉంటాం. హోసన్న మందిరానికే మేము ట్రాన్స్ఫర్ అయ్యామనుకో, మేము ఎక్కడికి పరిగెడతాం చెప్పరేంటండి? హోసన్న మందిరానికేగా, పోలీస్ స్టేషన్ కాదుగా, పోలీస్ స్టేషన్ కాదుగా, హోసన్న మందిరానికేగా పరిగెట్టేది. ఇది అలుపెరగని పోరాటం. 25 ఏళ్ళ నుండి పరిగెడుతూనే ఉన్నాం ఈ ఆత్మీయ యాత్రలో పరిగెత్తుతూనే ఉన్నాం. అలసిపోయే దేహాలు కాదు ఇవి. ఎందుకనంటే నిండు మనసుతో నేను నా ప్రభు ఎదుట నిలవబడాలని ఒక గురి. నీకు కూడా నిశ్చయత కలగాలి. నేను ప్రభు ఎదుట ఉండాలని నిశ్చయత కలగాలి. దేవుని కొరకు ఎదురు చూడాలని నిశ్చయత కలగాలి. నూతన బలం పొందాలి. ప్రియ దేవుని ప్రజలారా, మీరు బలవంతులుగా మారి అలిసిపోకుండా పరిగెత్తండి. మనుషుల ముఖం చూడొద్దు. మనుషుల ముఖం చూస్తే పడిపోతాం. దగదగ మెరిసిపోయి బంగారాన్ని చూస్తే పడిపోతాం. ఏమండి, తిండి ఉంటుంది, ఫుల్గా తిండి ఉంటుంది. తిండిని చూసి కొంతమంది ఆగిపోయేవాళ్ళు ఉంటారు. ఏమండి, స్వీట్స్ అంటే మహాప్రాణం ఉండేవాళ్ళు ఉంటారు. పరిగెత్తేవాడు కూడా ఆగిపోయి వస్తూ ఉంటాడు. ఏమండి, తిండి కొరకు ప్రాకులాడకూడదు, ధనం కొరకు ప్రాకులాడకూడదు. అమ్మ నా వల్ల కాదు, నేను పరిగెత్తలేనని చెప్పి ఆరోగ్యాన్ని కాపాడుకోకూడదు. ఏ విషయంలో కూడా మనం ఆగిపోకూడదు. ఎందుకనంటే మన గురి, గమ్యం అంతా ప్రభు రాకడ. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడగలిగే శుభప్రదమైన నిరీక్షణ మన జీవితంలో ఉండాలి. ఆ నిరీక్షణతో నీవు పరిగెత్తితే నీవు బలవంతుడవే కానీ బలహీనుడవు కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు ఎదురు చూస్తే బలాన్ని పొందుతావు, శక్తిని పొందుతావు, ఆరోగ్యాన్ని పొందుతావు. అందుకనే అంటాడు, నా ప్రాణమా నీవు నీవు బలమును పుంజుకోవాలి. ప్రతి వాళ్ళు చెప్పుకోవాలి, నీ ప్రాణముతో, నీ ఆత్మతో, నీ శరీరంతో, నీ దేహంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా నీవు బలమును పుంజుకొని పరిగెత్తాలి.
ప్రతి వాళ్ళు పరిగెత్తుతూనే ఉండాలి. ఈ పరుగులో మనం గురి యొద్దకే వెళ్ళి చేరాలి, కానీ మధ్యలో ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరుగు నీవు పొందాలి. నీ కాళ్ళు వేగవంతం అవ్వాలి. ఆధ్యాత్మిక స్థితిలో నీవు ఉంటే నిశ్చయంగా ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీదకి వెళ్ళిపోవటానికి శక్తి బలమనబడుతున్న 2 రెక్కలతో ఆయన ఎదుటకు వెళ్ళి చేరగలుగుతాం. అలాంటి ధన్యత యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, మీ ప్రశస్తమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున నీ వాక్యపు లేఖనాల్లో నుండి మీరు మాతో మాట్లాడారు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలనని మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సంఘమును నీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధమైనటువంటి బలము చేత మీరు నింపమని వేడుకుంటున్నాం. శత్రు యొక్క తంత్రాలను ఎదిరించుటకు మేము బలవంతులం కావాలనని, అది కూడా ఆత్మ సంబంధమైనటువంటి బలము కలిగిన వారంగా ఉండాలని మీరు సెలవిచ్చినటువంటి విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. శరీర సంబంధమైనటువంటి బలము అక్కరక రాదని మీరు సెలవిచ్చారు. తండ్రి నీకు స్తోత్రం. గుర్రములైనా గాడిదలైనా ఒకవేళ ప్రభువానైనా బలవంతులైనటువంటి వారిని యోధులను పెట్టుకున్న ఈ శారీర సంబంధమైనటువంటి బలము ఈ శత్రువుని ఎదిరించలేదని మీరు సెలవిస్తూ వచ్చారు. నిజమేనాయన, శరీర సంబంధమైన బలము అక్కడక రాదు. ఆత్మ మమ్మల్ని బలపరిచినప్పుడు మేము శక్తి కలిగినటువంటి వారంగా మార్చబడతాం. ఏ ఒక్కరూ అలసిపోకుండా అలుపెరగని పోరాటాన్ని పోరాడుతూ అయ్యా మీ నిత్యరాజ్య సంబంధమైన వ్యక్తులుగా మార్చబడినట్లు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఘనకార్యాలు మీరు జరిగించి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా బలహీనులు కాక మీరు అక్కడ కొరకు సిద్ధపరచబడి మీ ఎదుట ప్రభా బలవంతులుగా నిలవబడినట్టు భాగ్యాన్ని కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియకుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ప్రతి ఒక్కరిని ఆయన బలవంతులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.